మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా పట్టణంలోని పలు వార్డులలో మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు గారు బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించడం జరిగింది. 17వ వార్డు అభ్యర్థి కుంచం మహేశ్వరి సురేష్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొని వారికి విజయం కోసం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సంకినేని గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ బలహీన వర్గాల చెందిన వారికి బీజేపీ టికెట్ ఇవ్వడం జరిగిందని, వార్డు ప్రజలు కుంచం మహేశ్వరి సురేష్ ను గెలిపించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం వేల కోట్ల అవినీతి పాల్పడిందని, అలాగే కాంగ్రెస్ కూడా అవినీతిమయంగా మారిందని అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలో 2014 తర్వాత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అన్నారు. 11వ తారీఖు జరిగే మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో విజయం సాధించడానికి 17వ వార్డు నుండి నిలబడ్డ కుంచం మహేశ్వరి సురేష్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ గారికి, పేరు పేరున చింతల చెరువు, అంబేద్కర్ నగర్, భగత్ సింగ్ నగర్, అంబేద్కర్ నగర్, సుందరయ్య నగర్, అంబేద్కర్ నగర్, చింతల చెరువు సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులకు ఈరోజు మహేశ్వరి గెలుపు కోసం వచ్చిన కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు, నమస్కారం. ఈ చింతల చెరువులో ఈరోజు నిలబడుతున్న మహేశ్వరి, 17వ వార్డు నుంచి నిలబడుతున్న మహేశ్వరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి దూతగా ఈ దేశ అభివృద్ధి కోసం, దేశ సమగ్రత కోసం, దేశ రక్షణ కోసం, దేశంలో ఉన్న పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి మరి మహేశ్వర్ గారిని గెలిపించాలని, కొంచెం మహేశ్వర్ గారిని గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేయడానికి, మీ అందరి ఆశీర్వాదం కావాలని, మీ అందరి మద్దతు కావాలని మరి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మీ అందరూ కూడా ఆలోచించాలి. మరి 2014లో ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఆ ఎన్నికల సందర్భంగానే మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు ఏ పార్టీ కూడా మెజార్టీ రాలేదు, మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ప్రవళిక ప్రకాష్ను సంతలో ఆమెను చైర్మన్ చేయడానికి నన్నించి తెలుగుదేశం, టీఆర్ఎస్ నాయకులు సంతలో పశువుల మాదిరిగా అమ్ముడుపోయి కాంగ్రెస్ అభ్యర్థిని చైర్మన్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. కోట్ల రూపాయలు చేతులు మారినాయి చైర్పర్సన్ అయింది. అప్పటి నుంచి మొదలైంది అవినీతి. మున్సిపాలిటీలో పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఒక 2 గదుల ఇల్లు కోసం కంకర, ఇసుక, సిమెంట్ తెచ్చుకొని మేస్త్రి ముగ్గు పోసుకొని మేస్త్రి పని మొదలు పెడితే బోధగద్దెల మాదిరిగా